చాలా బాగుంది. హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఫస్ట్ మూవీ కానీ ఫస్ట్ మూవీ ఇట్ డజంట్ సీమ్ లైక్ ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. ఫస్ట్ మూవీ హిట్ కొడతారా రోషన్ సార్? హిట్, సూపర్ హిట్. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది? డైలాగ్స్ కి, కామెడీ సీన్స్ కి? ఆడియన్స్ రియాక్షన్ చాలా బాగుంది. ఐ థింక్ ఆడియన్స్ లవ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. మ్యూజిక్ ఇస్ ఫ్యాబులస్. Audience is on the seat full throughout the movie. Best part story. In the end, a very nice message is given for the youngsters. I think everybody should watch it because it's a very nice oriented message oriented movie. కొంచెం బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. లేదు బోల్డ్ లేదు. రొమాన్స్ ఎక్కువ. బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే సీన్స్ ఏనా లేకపోతే ఏమన్నా? ఓన్లీ కిస్ సీన్స్ ఉంది కానీ బోల్డ్ సీన్స్ లేదు. మిమ్మల్ని హీరోయిన్ అనుకుంటారు వాళ్ళు? లేదు మాన్సా హీరోయిన్. అలా ఉన్నారు మీరు. మాన్సా గారి ఫ్రెండ్ క్యారెక్టర్? లేదు నేను మూవీ నా హస్బెండ్ జోయల్ రోల్ చేసి. ఓకే. మీరు కూడా ఇంట్రెస్టెడ్ మేడం నెక్స్ట్ మూవీ? లేదు చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రౌడ్. నా హస్బెండ్ జోయల్ రోల్ చేస్తా. హీ డిడ్ రోల్ ఆఫ్ జోయల్, the villain in the movie. He did amazing. I'm so proud of him. I think it's his first movie and he's a writer also. He has written with Ravikant, the director. He's writing and then he acted in the మీ movie. ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమాలో? మీకు ఏ డైలాగ్ నచ్చింది బాగా? రోషన్ ఒక డైలాగ్ చెప్తారు, రెస్పెక్ట్ యూ షుడ్ గివ్. తెలుగు నాకు రాదు. హీ సెడ్ అ వెరీ నైస్ డైలాగ్ దట్ యూ ఫస్ట్ షుడ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అదే ఇజ్జత్ కావాలి కదా. రవికాంత్ గారి క్షణం కానీ కృష్ణ అండ్ హిజ్లో చాలా డిఫరెంట్ మూవీస్. సో ఆ మూవీస్తో ఏమైనా కంపేర్ చేసేలా ఉంది? ఇది మూవీ ఇంకా సూపర్ హిట్, బెస్ట్ మూవీ రవికాంత్. కృష్ణ అండ్ హిజ్లీలకి దీనికి ఏమైనా రిలేటెడ్ స్టోరీ? కొంచెం బోల్డ్ కంటెంట్. స్టోరీ చాలా డిఫరెంట్ ఉంది. ఏమైనా కనిపించాయా మీకు? సిమిలారిటీస్ లేదు, చాలా డిఫరెంట్. ఇది న్యూ మూవీ. మొత్తం ఇండస్ట్రీలో ఈ స్టోరీ లేదు. ఇది వెరీ ఫ్రెష్ కాంటెంట్. రోషన్ ఫస్ట్ మూవీ కదా, అన్ని ఎమోషన్స్ బాగా చేసాడా? చాలా ఇంటెన్స్ క్రైయింగ్ సీన్స్, హ్యాపీ సీన్స్, రొమాంటిక్, ఎవ్రీ సీన్ మాన్సా అండ్ రోషన్ హెస్ డన్ అమేజింగ్. షర్ట్లెస్ సీన్ ఎలా అనిపిస్తుంది? ఇది దాట్ ఈస్ అ ఇంటెన్స్ సీన్ కదా, నాకు గూస్ బంప్స్ వచ్చింది. ఇది చాలా నైస్ యాక్టింగ్. భయ్యా పొడగా పెద్దగా ఉందా? చాలా, ఎంత సాగితే ఎంత సాగకూడితే అంత సాగుతుంది, ఎంత అతకూడితే అంత అతుకుతుంది. ఎంత బాగుందంటే సినిమాలో భయ్యా అంటే అనుకుంటురా, అద్దర్ర కొట్టిండు భయ్యా. ఫస్ట్ సినిమా ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. వాళ్ళ బ్లడ్లోనే ఉంది మొత్తం యాక్టింగ్ అనేది. ఆయన మనోడు ఒక్కడు తీసిన దాన్ని బట్టి ఇక పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరు కొట్టేసిండు. బొక్కలు చూర అయితే అనమాట. ఇక హీరోయిన్ అంత బాగాలేదు కానీ ఓకే, ఏదో జర అమ్మ. మన ఇంటర్వెల్ సీన్ వచ్చిన సీన్ ఒక్కటి చాలు భయ్యా. మొత్తం పర్వతాలు వచ్చేస్తాడు ఇక, మొత్తం బట్ట లేకుండా మొత్తం. ఆ అమ్మాయిలకు అందరికైతే ఎగ్దమ్ నచ్చుతుంది ఆ టైంకి. అది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నా. అదే అంటున్నా, నా సుమా అబ్బాయే పర్ఫార్మెన్స్ అద్దర్ర కొట్టేసిండు. ఓకే, అద్దర్ర కొట్టేసిండు అన్న. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈడ డ్రాప్ అయింది అన్న క్వశ్చన్ మాత్రం లేదు సినిమా. కానీ కథ మాత్రం చాలా. నాకు మొన్న సినిమా రిలీజ్ అయింది ప్రభాస్ అన్నది, దానిపైన కూడా నాకు ఇంత వచ్చింది భయ్య. దానిపైన హీరోయిన్ దాని అమ్మ అక్కడ నాకు నచ్చింది. ఎందుకంటే ఇక నేను డెప్త్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది భయ్య మళ్ళా అన్న. ఎందుకంటే కథ అనేది స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఒక సక్సెస్ అనేది నాకు లాస్ట్కి కనిపించింది ఈ సినిమా. మొన్న సినిమాలో ఎవడు ఫ్యాన్ కొడుతున్నాడు అని నేను అంటలే. ఈ కథ తీసుకుపోయి ఆడబెట్టిండు, ఆ చిప్పు తీసుకొచ్చి ఈడబెట్టిండు, ఈ చిప్పు తీసుకుపోయి ఆడబెట్టిండు, ఈ చిప్పు తీసుకొని ఈ అమ్మ ఏ చిప్పు నా బొక్కడు పోయింది. ఈ అమ్మ 250 రూపాయలు సినిమా టికెట్ కొట్టి కూర్చున్నాను ఈ అమ్మని. సినిమా అంటే ఒక స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. అరే తీసాడు RRR తీసిండు, ఒక లెక్క ఉంది, ఒక లెక్క మంచిగా ఉంది. ఈ సినిమా ఏంది ఆడ చిప్పు ఈయన బొక్క తీసుకుపోయి ఆన్ బొక్క పెట్టి ఆన్ బొక్క తీసి ఈయన బొక్క పెట్టి ఈ అమ్మని సినిమా. నాకైతే సినిమా చాలా బాగుంది అన్న. నెక్స్ట్ నాకు కంటెంట్ కొత్తగా ఉంది. ఒక గరీబోడు ఒక సక్సెస్ని ఎట్లా మీట్ అయ్యిండు, ఒక ఆడ ఆమె వల్ల ఏంది అనేది ఒక పర్ఫార్మెన్స్ మాత్రం క్లియర్గా చూపెట్టారు. పర్ఫెక్ట్, చాలా బాగా నచ్చింది. ఒక సక్సెస్ అంటే ఏ అమ్మాయి అయితే ఇక పోయింది, ఆ అమ్మాయి గురించి సక్సెస్ ఇక ఫెయిల్యూర్ అయినాము చచ్చిపోదాము అంత థాట్ కాకుండా నేను 3 నిమిషాలు చాలా బాగా చేసిండు అన్న. క్లియర్ మైండ్తో వెళ్ళండి.
ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రతి లవ్ స్టోరీలో మనకు ఒక టైప్ కాస్ట్ ఉంటుంది, హ్యాపీ ఎండింగ్ అంటే ఇలాగే ఉండాలి అని. ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తుంది మా బబుల్ గమ్. ఒక హ్యాపీ ఎండింగ్ ఇలా కూడా ఉండొచ్చు అని మీరు చూసాక అర్థమవుతుందండి. థ్యాంక్ యూ. 1 minute సార్. రవికాంత్ గారితో పాటు మీరు వర్క్ చేయడానికి, అంటే మీరు కూడా రైటర్ కదా, సో ఫస్ట్ హీరోగా రోషన్ని అనుకున్నారా, వేరే హీరో అనుకుని రోషన్ లేదండి, యాక్చువల్లీ స్టోరీ ఉండే. అప్పుడు కలిసారు, రవికాంత్ కలిసినప్పుడు సుమ గారితో ఉన్నప్పుడు ఈ స్టోరీ ఉంది అన్నప్పుడు వాళ్ళకి నచ్చింది. యూత్ఫుల్ స్టోరీ కాబట్టి, యంగర్ జనరేషన్ కాబట్టి అలా స్టార్ట్ అయిందండి. అంటే రోషన్ తీసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే రోషన్కి పిచ్ చేయడం జరిగింది. ఇలా రోషన్ కోసం స్టోరీస్ తనకు ఇంకా చాలామంది స్టోరీస్ పిచ్ చేయనప్పుడు ఈ స్టోరీ కూడా పిచ్ చేయడం జరిగింది రవికాంత్ డైరెక్టర్తో. సో వాళ్ళకి నచ్చింది. సో అక్కడ నుంచి టుక్ ఆఫ్ అండి. మీ రోల్ తీసుకోవడానికి? నా రోల్ యాక్చువల్లీ చాలా చిన్న రోల్ ఉన్నది. దాన్ని అంటే కొంచెం కాన్ఫ్లిక్ట్ ఇంక్రీజ్ చేయడానికి ఇంకా కొంచెం దాన్ని క్యారెక్టర్ యాడ్ చేసాం. ఇంకొంచెం దాన్ని కూడా అంటే విలన్ అంటే కొంచెం ఫన్ ఆస్పెక్ట్, ఇలా ఉంటాడు, ఇలా సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉంటాడు అన్న యాంగిల్స్ అన్ని యాడ్ చేసాం దానికి. రాజీవ్ కనకాల గారు బెస్ట్ యాక్టర్ కదా, ఆయన షేడ్స్ ఏమైనా రోషన్ గారిలో కనిపించాయా పర్ఫార్మెన్స్? ఇమోషన్స్లో డెఫినెట్లీ అండి. లైక్ ఆ కళ్ళులో నాకు రాజీవ్ సార్ కనపడతారు డెఫినెట్గా. రాజీవ్ సార్ కళ్ళు అంటే లైక్ నాకు పర్సనలీ ఆయన కళ్ళుతో ఎక్స్ప్రెస్ చాలా ఇష్టం. అది రోషన్ ఫుల్ ఆఫ్ చేస్తానని నాకు అనుకుంటున్నాను. సుమా గారి ఎనర్జీ అదంతా కూడా కనిపించింది డెఫినెట్లీ. మీరు డాన్స్ అంతా సుమా గారి ఎనర్జీ. ఆమె అది హంబుల్, లైక్ ఆమె చాలా హంబుల్ పర్సన్. ఆమె ఆ హంబుల్ రోషన్ డెఫినెట్గా వచ్చింది. తను చాలా సినిమా అన్నట్టు లేదా పర్ఫార్మెన్స్? లేదు నాకైతే అసలు ఫస్ట్ సినిమా అన్నట్టు కూడా లేదు, ఆ ఫియర్ కూడా లేదు. లైక్ ఇలా చేయాలి, ఇలా చేస్తే మనకి ఆడియన్స్ నచ్చుతారు అన్న ఫియర్ కూడా లేదు. తను న్యాచురల్గా చేశాడు. చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కదా, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? లవ్ స్టోరీస్ మనం చాలా టైప్ కాస్ట్ చేస్తాం సార్. అంటే లైక్ ఇలాగే ఉంటుంది ఒక లవ్ స్టోరీ అనేది, అది మేము బ్రేక్ చేస్తాం. లవ్ స్టోరీ ఇలా కూడా ఉండొచ్చు అని చూపించడానికి ట్రై చేస్తాం. మీ ఫేవరెట్ డైలాగ్ సినిమా? నా ఫేవరెట్ డైలాగ్ ఆనెస్ట్లీ మన చైతూ గారిదండి. అదే వాళ్ళ నాన్నగారిది. రెడీగా ఉండాలి, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటే జిమ్కి వెళ్ళి ఛాతీ గుద్దు. నాకు చాలా ఇష్టం అది. దేనికైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆడియన్స్ రియాక్షన్, డైలాగ్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ ఎలా అనిపించింది, ఎమోషన్స్ కానీ? వండర్ఫుల్ అండి. లైక్ ఇప్పుడు చూసినప్పుడు మాత్రం నాకు కొన్ని సీన్స్కి అయితే చాలా బాగా పండింది అనుకుంటున్నాను. లైక్ ఇమోషనల్ సీన్ కూడా తను ఇజ్జత్ అయినా ఔకాత్ అయినా అన్నప్పుడు అది చాలా కనెక్ట్ అవుతుంది. మన అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇన్ ది ఎండ్ మన అందరికీ రెస్పెక్ట్ కావాలి కదా. సిద్ధు టిల్లు వాళ్ళ బ్రదర్ని ఫాదర్ క్యారెక్టర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అది మేము జస్ట్ అక్కడ ఆడిషన్స్కి చూస్తున్నామండి. మనకి తెలంగాణ స్పీకింగ్ పర్సన్ ఆయన వచ్చారు. ఆయన అసలు యూఎస్ నుంచి వచ్చారు. యూఎస్ నుంచి వచ్చి ఇలా ఇంత బేవత్సమైన యాక్టింగ్ చేస్తారని మాకు అర్థం లేదు. లైక్ ఆయన మేమైతే లిటరలీ ఒక టైమ్స్లో సీన్ రాసి ఇదన్నా మీకు అంటే ఆయన క్యారీ చేశారు మొత్తం. అంటే రోషన్ ఓన్లీ లవ్ స్టోరీసే కాకుండా ఫ్యూచర్లో మాస్ కానీ జానర్తో సంబంధం లేకుండా అన్ని పర్ఫామ్ చేయగలడని నిరూపించుకున్నారా? మీకు థియేటర్లో చూసినది ఏమనిపించింది? డెఫినెట్లీ సార్. లైక్ మీరు చూస్తే సినిమా చాలా షేడ్స్ ఉన్నాయి. మనకి మాస్ కూడా ఉంది, క్లాస్ ఉంది, ఫ్యాషన్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, మనకి టిపికల్ మన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఫిట్ అవుతుంది అనుకుంటున్నాను డెఫినెట్లీ. లవ్ స్టోరీసే కదా, మాస్ సినిమాలో కూడా చేయగలరు. 100%. డెబ్యూ కాబట్టి సెట్స్కి రాజీవ్ కనకాల గారు కానీ, లేదంటే సుమ గారు కానీ, ఇంకెవరైనా యాక్టర్స్ వచ్చి చెక్ చేయడం ఎలా చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ అనేది, మళ్ళీ రీటేకిల్ చేయడం ఇట్లా ఏమైనా చేశారు? అలా ఏం లేదు సార్. యాక్చువల్లీ బికాస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండే. లైక్ ఆబ్వియస్లీ వచ్చారు, లంచ్ టైంకి వస్తారు, అందరూ చూసుకున్న ఆమె యాజ్ అ ఫ్యామిలీ దే వర్ మోర్ వరీడ్ అబౌట్ సెట్ బాగుందా, ప్లెజెంట్గా ఉందా, అంతేగాని రోషన్ కనకాల గారు యాక్టింగ్ టిప్స్ కానీ లేకపోతే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారా పర్ఫార్మెన్స్? యా ఆయన ఇన్ఫ్యాక్ట్ నాకు ఫైట్ సీనప్పుడు ఆయన ఫైట్స్ గురించి చెప్పారు. ఫస్ట్ ఆయన చేసినప్పుడు ఎలా దెబ్బలు తగిలాయి, ఎలా పడ్డారు, ఇవన్నీ చాలా అంటే ఎలా లైక్ మనం మర్చిపోతాం దెబ్బ తగిలినప్పుడు రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ నాకైతే పర్సనల్గా ఇచ్చారు. ఐఎమ్ షూర్ రోషన్కి మేబీ. రాజీవ్ కనకాల గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ ఆ ప్లాన్ అయితే చేశారు డెఫినెట్గా. ఐ థింక్ ఆయన బిజీగా ఉండడం వల్ల అనుకుంటున్నాను, లేకపోతే ఆయన డెఫినెట్గా లైక్ ఆ ప్లాన్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చూసి రివ్యూ ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంతకన్నా బ్యూటిఫుల్ లేదండి. ఆయన రివ్యూ ఇస్తే చాలు. అప్కమింగ్ ఎలాంటి ప్రాజెక్ట్స్? రోషన్ అండి అది అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఈ బబుల్ గమ్ హైలో ఉన్నారు కదా. ఐ డోంట్ నో తన ప్లాన్స్ ఏంటని నాకు ఇంకా తెలియదు. డెవిల్ ద కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నారేమో? లేదు సార్. యాక్చువల్ అంటే డెవిల్ నేను అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ జానరా లాగా ఉంది కదా. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ కాబట్టి ఆడియన్స్ ఆ ఫీల్ ఉంటుంది కదా. యాక్షన్ చూస్తారు, దాని తర్వాత ఓకే మన గర్ల్ ఫ్రెండ్ వేసుకొని లవ్ స్టోరీ చూస్తారు. సో అదైతే ఆ ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాను. ఫైనల్గా ఆడియన్స్ చూడాలనుకునే సినిమా ఇది ఎందుకని చెప్పేసి మీరు ఏం చెప్తారు? ఫీల్ గుడ్ ఫిలిం,
వీక్ ఇప్పుడు హాలిడే సీజన్ కూడా కాబట్టి ఫీల్ గుడ్ ఫిలిం. ఏ బరువుతో బయటికి రాం, ఏ బాధతో బయటికి రాం, చాలా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. సో ఇట్స్ అ వెరీ ఈజీ ఫిలిం. ఇలాంటి స్టోరీలో కూడా ఈజీగా ఉంది. ఇలాంటి అంటే ఇన్ని ఇమోషన్స్, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్న స్టోరీ కూడా మనం హాయిగా చూసి వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది బబుల్ గమ్లో. సో అందుకే నా ఆడియన్స్ వెళ్ళాలనుకుంటున్నాను, ఒక డిఫరెంట్ స్టోరీ చూడడానికి. సినిమా అయితే అనిపించలేదు. ఒక విశ్వక్సేన్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, యాక్ట్ అయితే మనకి ఎలాగ అనిపిస్తుందో. ఒక ముక్కలో చెప్పాలంటే రెండో విజయ్ దేవరకొండ మన ఇండస్ట్రీకి, మన రోషన్ చాలా అంటే చాలా బాగుంది. అర్జున్ రెడ్డితో ఏ విధమైన రొమాన్స్ అండ్ ఏ విధమైన క్రియేట్ చేశాడో ఈ సినిమాతో కూడా మన రోషన్ అంతా క్రియేట్ చేస్తారనమాట. ఋతిక్ రోషన్ అంత స్థాయికి వెళ్తాడా? అంటే ఋతిక్ రోషన్ అంటే అంత మీరు అంత పోల్చొద్దు, విజయ్ దేవరకొండతో పోలితే ఒక అందం. సో చాలా యాక్టింగ్లో అయితే చాలా బాగా యాక్ట్ చేయడం, ఎక్స్ప్రెషన్స్లో కావచ్చు, రొమాన్స్ సీన్స్లో కావచ్చు, మాసి డైలాగులు చెప్పడం, బాడీ డెలివరీ, ఆ డెలివరీ కావచ్చు, అంతా కూడా చాలా చాలా బాగుంది. అంటే మనోడు ఒక మాసే కట్టోడికి బాగా సెట్ అవుతాడు. ఒకటి విశ్వక్సేన్ ఎలాగైతే సెట్ అయ్యాడు తెలంగాణ పోరాడు కింద, అలా మనోడు బాగా సెట్ అవుతారు. అలాంటి క్యారెక్టర్ మాస్గా దాస్కి బాగా సెట్ అవుతారు అనమాట. ఎమోషనల్ సీన్స్ రాజీవ్ కనకాల గారు చాలా బాగా చేస్తారు. ఆ షేడ్స్ ఏమైనా కనిపించినాయి అతనికి? అంటే ఒకటి అక్కడక్కడ నాకు తండ్రినే చూపించాడు. అంటే కొంచెం ఇమిటేట్ ఏ హీరోని ఇమిటేట్ చేస్తారో బట్ మనోడు వాళ్ళ తండ్రిని ఇమిటేట్ చేశాడు 2-3 సీన్స్లో అయితే మాత్రం. అంటే డైరెక్ట్ కనిపించిపోతుంది రాజు కనకాల లాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడొచ్చాము, కానీ ఒక యూత్ అయితే గ్యాంగ్తో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి సినిమా. కామెడీ మాస్క్ ఇంకా రొమాన్స్ అయితే అర్జున్ రెడ్డి కానీ త్రిపుల్ ఉంది ఇందులో. లిప్సీ లాక్లు కావచ్చు, అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట, చాలా ఓవర్గా ఉన్నాయి. ఎమోషన్ అంటే సినిమా కథకు తగ్గట్టుగా ఉన్నాయి, అక్కడ ఓవర్ అనిపించలేదు, అలాగని చెప్పి తక్కువ అనిపించలేదు. ఒక యూత్కి ఏదైతే కావాలో అంటే సెన్సార్ ఎంతవరకు ఉందో అంతవరకు చూపించారు. బట్ ఏ సర్టిఫికేట్ అనేది కొంచెం ఎఫర్ట్ అయితే ఉండొచ్చు సినిమా మీద. కొత్తదనం ఏం కాదన్న, ఒక మాస్ కూడా సరదాగా తిరుగుతాడు, దానితో కామెడీ జనరేట్ అవుతుంది, అలాగే ఒక ప్రేమలో పడతారు, దానిపై రొమాన్స్ జనరేట్ అవుతుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక మాసి ఫైట్లు ఉంటాయి, అంటే లవ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. అందులో స్క్రీన్ ప్లే ఎంటర్టైనింగ్ ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే కానీ కథా విధానం కానీ బాగుంటుంది. బట్ స్టోరీ పరంగా చెప్పలేదు, పెద్ద డిఫరెంట్ స్టోరీ అని నేను చెప్పలేం, కానీ చూపించే విధానం అయితే కొంచెం కొత్తగా అనిపించింది. మనం యాక్టింగ్తో పాటు స్కిల్స్తో చాలా సీన్లు పండించడం చెప్పుకోవచ్చు. డైలాగ్స్ బాగున్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఓవరాల్గా నాకు ఒక సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే మీటర్లో పోయింది. ఎక్కడ మనకు బోర్ అనేది అనిపించదు. ఒక కమర్షియల్ సినిమాకి ఏదైతే కావాలో కామెడీ, ఎంటర్టైనర్, రొమాన్స్ అలాగ అనిపించింది మేడం. సో సూపర్ హిట్ సినిమా అన్న బబుల్ గమ్ సినిమా. యాక్టింగ్ అయితే సూపర్ అండి, నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్లను పండించడానికి, ప్రతి సీన్ని తన యాక్టింగ్ ఎలివేట్ చేయడానికే చూసాడు తప్ప ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. బట్ నాకేమనిపించిందంటే ఫస్ట్ ఒక 5 minutes మాత్రం కొంచెం డల్ అనిపించింది, కానీ ఇంకా స్టార్టింగ్ అంటే మనం పెద్దగా పట్టించుకోం మనం. అదే స్టోరీ రొటీన్గా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే ఎంటర్టైనర్ అయితే నాకు చాలా బాగా అంటే కొంచెం కథనం అనేది కొంచెం డిఫరెంట్గా రాసుకున్నారు. స్క్రీన్ కొత్తగా అనిపించినాయి. మాసీ డైలాగ్ మనకు కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి, ప్రతి యూత్ కుర్రోడికి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి, న్యాచురల్గా అనిపించింది అన్నమాట. పక్కాగా ఆ సినిమానే చూస్తారు, ఈ సినిమానే చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఎంత పెద్ద హిట్ అయినా కళ్యాణ్ రామ్ది ఈ సినిమాని చూడగానే అయితే ఉండరు, ఎందుకంటే పబ్లిక్ టాక్ కూడా అంతే బాగా వెళ్తుంది. చాలా బాగుంది సినిమా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.